హలో మచ్చ, వెల్కమ్ బ్యాక్ టు మన ఫిల్మ్ లవర్స్ 09. ఒక్కటి మాత్రం పక్కాగా చెప్తున్నా మచ్చ, ఈ వీడియో చూశాక మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ఒకవేళ ఈ వీడియో మీకు ఆ నెక్స్ట్ లెవెల్ హై ఇవ్వకపోతే, ఈ కంటెంట్ మీకు నచ్చకపోతే, ఇప్పుడే ఈ ఛానల్ని అన్ఫాలో చేసి పడేయండి. నో ప్రాబ్లం. కానీ ఒక్కసారి నెక్స్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈరోజు తెలుగు సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న బిగ్గెస్ట్ బాక్సాఫీస్ స్కామ్ అండ్ థియేటర్ వార్ గురించి ఓపెన్గా మాట్లాడేద్దాం. మచ్చ, యష్ టాక్సిక్ సినిమాకి ఈ రేంజ్ నెగటివిటీ రావడానికి, జనాలు కోపంతో ఊగిపోవడానికి అసలైన కారణం యష్ కాదు, దిల్ రాజుగారు చేసిన థియేటర్ల పక్షపాతం. ఒకవైపు మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సినిమాకి జనాలు బ్రహ్మరథం పడుతున్నారు, థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయి. అలాంటి సూపర్ హిట్ మూవీ రన్ అవుతుంటే ఇరుముడికి ఉండాల్సిన థియేటర్లను కూడా లాగేసి కంప్లీట్గా టాక్ సినిమాకి కట్టబెట్టారు దిల్ రాజుగారు. కనీసం 50:50 రేషియోలో థియేటర్లు ఇచ్చినా ఏ గొడవ ఉండేది కాదు. కానీ ప్యూర్గా మైండ్ గేమ్ ఆడి హిట్ అవుతున్న ఇరుముడి షోలు రద్దు చేసి టాక్సిక్కి ఇవ్వడంతో తెలంగాణలో జనాలు థియేటర్ల ముందు ధర్నాకి దిగారు. దిల్ రాజుగారు చేసిన ఈ అతివల్లే రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్కడూ టాక్సిక్ సినిమాని ఫ్లాప్ అని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఉన్న పాజిటివిటీ కూడా పోయి సినిమాకి ఇంత నెగటివ్ టాక్ రావడానికి ప్రధాన కారణం దిల్ రాజుగారి బిజినెస్ నిర్ణయాలే. విజువల్: యష్ టాక్సిక్ సీన్స్ విఎస్ రవితేజ ఇరుముడి లుక్స్. నిజానికి టాక్సిక్ సినిమాలో యష్ పెర్ఫార్మెన్స్ అండ్ యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కానీ 3 గంటల 12 నిమిషాల లెంగ్త్, కన్ఫ్యూజింగ్ స్క్రీన్ప్లే వల్ల మాస్ ఆడియన్స్కి కొంచెం కనెక్ట్ కాలేదు. అదే టైంలో రవితేజ ఇరుముడి ఎలాంటి హంగామా లేకుండా వచ్చి ప్యూర్ ఎమోషన్ అండ్ భక్తి కాన్సెప్ట్తో ప్రతి ఫ్యామిలీ ఆడియన్ని ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర అసలైన విన్నర్గా నిలిచింది. అయితే మచ్చ, అసలు యష్ అంత పెద్ద KGF 2 తర్వాత తీసిన టాక్సిక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎందుకు పోయింది? ఇందులో గీతూ మోహన్ దాస్ చేసిన తప్పులేంటి? యష్ క్యారెక్టరైజేషన్లో లోపాలు ఏంటి? దీని వెనుకున్న అసలు సీక్రెట్లను విశ్లేషిస్తూ మన ఛానల్లో నెక్స్ట్ ఒక స్పెషల్ డీటెయిల్డ్ లాంగ్ వీడియో రాబోతోంది. ఆ వీడియో మిస్